ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనం ప్రియ గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ విషయానికి వస్తే పంజాగుట్టలో స్క్వేర్ ఫీట్ ఇంత ఉంటుందో, లేదంటే ఇంత ల్యాండ్ ఒక 10 కోట్లు 15 కోట్లు, జూబ్లీ హిల్స్లో స్క్వేర్ ఫీట్ ఇంత ప్రైస్ అను, లేదంటే ఇంత ల్యాండ్ ఒక 50 కోట్లు ఒక 70 కోట్లు, లేదంటే గచ్చిబౌలికి వెళ్ళినాక అక్కడ ఇంకో ప్రైస్ ఉంటుంది, అక్కడ ల్యాండ్ 100 కోట్లు అంటారు. అంటే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ ప్రైసెస్ అనేవి ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీ తీసుకుంటే హైదరాబాద్ సిటీ అంతా ఒకే రేట్ ఉండదు ఎక్కడ కూడా. కరెక్ట్. ఒక వీధికో ఒక బజార్కో ఒక ఏరియాకో ధరలు మారిపోతూ ఉంటాయి. అంటే స్క్వేర్ ఫీట్ కానీ, లేదంటే ఆ ప్లాట్ సైజు కానీ, లేదంటే ఇండివిజువల్ హౌస్ కానీ, లేదంటే అపార్ట్మెంట్ ధరలు ఎక్కడికక్కడ ఏ వీధికి ఆ వీధి, ఏ బజార్కి ఆ బజారు ప్రైసెస్లో వేరియేషన్స్ స్పష్టంగా కనిపిస్తుంటాయి. కరెక్ట్. కానీ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఒక షేర్ ప్రైస్ అనేది ప్రపంచంలో ఎవరు కొన్నా, ఇండియాలో ఎవరు కొన్నా ఒకే ప్రైస్ ఉంటుంది. ఒక కంపెనీ షేరు 500 అంటే మీరు 500కే కొంటారు, నేను 500కే కొంటాను, ఎఫ్ఐఎల్ అదే కొంటారు, ఇంకెవరైనా సరే అదే ప్రైస్ కొంటారు. అదేవిధంగా ఈ క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఇంకా రకరకాల స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన టెక్నికల్ డేటా అంతా కూడా అందరికీ ఒకటే అవైలబుల్ ఉంటుంది. కానీ డబ్బు సంపాదించుకోవడంలో మాత్రం స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే అందరికీ కామన్ డేటా అవైలబుల్ ఉన్నా కూడా బట్ డబ్బు సంపాదించుకోవడంలో అతి తక్కువ మంది మాత్రమే సంపాదించుకుంటారు, అతి ఎక్కువ మంది నష్టపోతుంటారు. బట్ ఎలా ఇది సాధ్యమవుతుందంటారు? ఎందుకు కొంతమంది మాత్రమే లాభాలు తీసుకుంటున్నారు, అంటే మరికొంతమంది నష్టాలకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మార్కెట్ అది కరెక్ట్. ద బ్యూటీ ఆఫ్ మార్కెట్ ఈజ్ ఇట్స్ డెమోక్రసీ. మార్కెట్ ఈజ్ డెమోక్రటీ. తెలుగులో ఒక పాట ఉంది, ఎవడబ్బా సొమ్ము కాదురా టాలెంట్ అని. గుర్తుందా మీకు? సో టాలెంట్ అనేది ఎవరి సొమ్ము కాదు. సో మార్కెట్ టాలెంట్ ని రివార్డ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అదే చార్ట్ చూస్తారు, అదే క్యాండిల్ స్టిక్స్ చూస్తారు, అదే ప్రైస్ చూస్తారు. కానీ ప్రాఫిట్ చేసేవాడు ఇంకేదో చూస్తూ ఉంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆండ్రూ అగాసీ తెలుసు కదా? ఒకప్పుడు ప్రపంచంలో కన్నా చాలా ఒక గొప్ప బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఒకసారి ఏం జరిగిందంటే ఆండ్రూ అగాసీ మళ్ళీ బోరిస్ బెకర్ ఇద్దరు కాంపిటీషన్, పియర్స్. ఒకప్పుడు ఏం జరిగిందంటే బోరిస్ బెకర్ చాలా గొప్ప బ్యాడ్మింటన్ ప్లేయరు. కానీ వన్ ఫైన్ డే ఆండ్రూ అగాసీ వాడి మీద గెలిచేకి స్టార్ట్ చేస్తాడు. ఎలా గెలిచేకి స్టార్ట్ చేస్తాడంటే కంటిన్యూస్గా బోరిస్ బెకర్ మీద ప్రతి మ్యాచ్ గెలిచే లెవెల్కి వచ్చేస్తాడు. ఎలా అతనికి ఇంత సత్తా వచ్చిందంటే ఒక ఇంటర్వ్యూలో బోరిస్ బెకర్ ఒకసారి వాడు పెళ్ళాం చెప్తాడు. ఏం చెప్తాడంటే, వీడు నా మైండ్ని రీడ్ చేస్తూ ఉన్నాడు, నేను ఆడేటప్పుడు నా మైండ్ని రీడ్ చేస్తాడు. నేను ఎన్నోసార్లు లెఫ్ట్ సైడ్ సర్వ్ చేసేకపోతే వాడు లెఫ్ట్ సైడ్ నేను సర్వ్ చేసే ముందరే వచ్చేస్తాడు. నేను రైట్ సైడ్ సర్వ్ చేసేకపోతే నేను సర్వ్ చేసే ముందే రైట్ సైడ్ మూవ్ అవుతున్నాడు. నా మైండ్ని ఎలాగో రీడ్ చేస్తున్నాడు, నాకు అర్థం అవడం లేదు, వాడి మీద గెలిచేకి నా వల్ల అవుతా లేదు అని చాలా ఫీలింగ్స్తో తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఒక ప్రెస్ మీట్లో కూడా బోరిస్ బెకర్ ఈ మాట చెప్తాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ 10 ఏళ్ల తర్వాత వన్ ఫైన్ డే ఆండ్రూ అగాసీ వాళ్ళిద్దరు రిటైర్ అయిపోతారు ఫ్రమ్ ది ఇండస్ట్రీ. వన్ ఫైన్ డే ప్రెస్ వాళ్ళు అడుగుతారు ఆండ్రూ అగాసీని, ఏంటి ఆ సీక్రెట్, మీరు ఏదో మైండ్ రీడింగ్ చేస్తారంట, బోరిస్ బెకర్ మైండ్ రీడ్ చేసేంత లిజెండా మీరు, ఏంటి ఆ కాన్సెప్ట్ మాకు కొంచెం చెప్తారా అంటే, అప్పుడు ఆండ్రూ అగాసీ చెప్తాడంట, నేను బోరిస్ బెకర్ ఆటని చాలా దగ్గరగా అనలైజ్ చేశాను. టీవీలు చూసి 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 వాడు ఒక బిహేవియరు, వాడి బాడీ లాంగ్వేజ్, వాడు కంప్లీట్ యాక్షన్ ప్లాన్ నేను తెలుసుకున్నాను, వాడి ప్యాటర్న్ స్టడీ చేశాను నేను. ఇవన్నీ స్టడీ చేసేటప్పుడు నాకు ఒక ప్యాటర్న్ కనిపించింది. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, వాడు లెఫ్ట్కి సర్వ్ చేసేటప్పుడు వాడి టంగ్ రైట్కి పోతా ఉంది, సర్వ్ చేసేటప్పుడు, అండ్ రైట్కి సర్వ్ చేసేటప్పుడు వాడి టంగ్ లెఫ్ట్కి పోతా ఉంది. సో ఈ ఒక ప్యాటర్న్ని నేను సడన్గా అబ్జర్వ్ చేశాను. కన్సిస్టెంట్గా చాలా మ్యాచ్ల్లో చూస్తే ఈ ప్యాటర్న్ నాకు కనిపించింది.
టంగ్ ప్యాటర్న్. టంగ్ ప్యాటర్న్. సో నేనేం చేశానంటే నేను వాడు టంగ్ని చూస్తున్నాను, వాడు అనుకున్నాడు నేను వాడు మైండ్ రీడ్ చేస్తున్నాడని. కానీ ఇది చాలా ఈజీ అయిపోయింది నాకు, వాడిని అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోయింది, వాడి ప్యాటర్న్ నాకు తెలిసిపోయింది. కానీ నాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే నేను బోరిస్ బెకర్ టంగ్ని చూసి డిసిజన్ తీసుకుంటా ఉండాను అనే విషయం తనకి తెలియకూడదు. అందుకే ఇవన్నీ డ్రామా చేశాను, మైండ్ రీడర్ తర యాక్టింగ్ చేశాను. నేను ఏ మైండ్ చదవలేదు, నేను చదివిందంతా వాడి టంగ్ను మాత్రమే. వాడి టంగ్ చూసుకొని నేను డిసిజన్ తీసుకునేవాడిని. సో ద మారల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ అందరూ ప్రతి ఒక్కరూ అదే చార్ట్ చూస్తారు, కానీ ప్రాఫిట్ చేసేవాడు అబ్జర్వ్ చేసి వెరిఫై చేసి వ్యాలిడేట్ చేసి కన్ఫర్మ్ చేసి చూసి 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 కొన్ని 100 సార్లు 1000 సార్లు చూసి వాడు ఏదో ఒక ప్యాటర్న్ పట్టుకుంటాడు, అది వాడికి కనిపిస్తుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, నోబడీ డైడ్ వర్కింగ్ హార్డ్. సో అది పాయింట్ అన్నమాట. మార్కెట్ని ఎవరు రిగరస్గా లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాటర్న్స్ ఎమర్జ్ అవుతాయి. ఎవరు లాంగ్ టర్మ్గా మార్కెట్లో హార్డ్ వర్క్ చేసి స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. ఏంటి వద్దు, ఇప్పుడు మన క్రికెట్ టీంలో ఉండే 11 మంది ప్లేయర్లో 5 మంది గొప్ప గొప్ప బ్యాట్స్మెన్లు ఉన్నారు. అదే మీరు 20 ఏళ్ళు ముందరిపోతే మా అన్న ఒకడే సచిన్ తెందుల్కర్ తప్ప ఎవడు బ్యాటింగే చేసేవాడు కాదు. ఎన్నోసార్లు ఒకప్పుడు మేము సచిన్ తెందుల్కర్ అవుట్ అయిపోతే టీవీ ఆఫ్ చేస్తూ ఉన్నాం. ఆ కాలంలో 90s లేట్ 90s అన్నిటికన్నా ఎక్కువగా ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా వస్తే ఆర్ ఇండియాస్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా పోతే ఆస్ట్రేలియన్ టీం మెంబర్స్ సచిన్ తెందుల్కర్ బ్యాటింగ్ స్టడీ చేసేవాడు. ఎందుకంటే సచిన్ ఒకడు అవుట్ అయిపోతే అయిపోయింది, మ్యాచ్ ఈజ్ అవర్స్, టోర్నమెంట్ ఈజ్ అవర్స్. సో వై అబ్జర్వేషన్. సో సక్సెస్ఫుల్ ట్రేడర్కు లాస్ మేకింగ్ ట్రేడర్కు వ్యత్యాసం ఏంటంటే లాస్ మేకింగ్ ట్రేడరు ఒక ఫోకస్డ్గా ఏ పని చెయ్యడు. సక్సెస్ఫుల్ ట్రేడరు ఎప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, కొన్ని వేల ప్యాటర్న్స్ స్టడీ చేస్తాడు, ఎఫర్ట్ వేస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, వ్యాలిడేట్ చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు, బ్యాక్ టెస్ట్ చేస్తాడు, వెరిఫికేషన్ చేసుకుంటాడు, ఫైనల్గా దబ్బులేసేది మార్కెట్లోకి. ఒకసారి బ్రూస్లీ ఒక మాట చెప్తాడు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ గై హూ లెర్న్స్ 10,000 methods. I'm always afraid of that guy who practices one method 10,000 times. 10,000 మెథడ్లతో ఫైట్ చేసేవాడితో నాకు భయం లేదు, కానీ ఒకే ఒక మెథడ్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు కదా వాడంటే నాకు భయం అని. సో ద ట్రేడర్ హూ డస్ వన్ మెథడ్ 10,000 times విల్ బికమ్ ఏ విన్నర్. అందుకే మార్కెట్లో ఇంత బయస్ ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లో సక్సెస్ రేట్ 0.1% అని చెప్తారు, సిఏలో సక్సెస్ రేట్ లెస్ దెన్ 1% అని చెప్తారు. సేమ్ థింగ్ ఇన్ షేర్ బజార్ ఆల్సో. సో దట్ ఈస్ ద పాయింట్. ఇది ఆ కథ. ఏదైనా ప్రాక్టీస్ దగ్గరగా మానిటర్ చేయాలి. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకు మార్కెట్లో అతి తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తారు, ఎక్కువ మంది మార్కెట్లో నష్టపోయి బయటకు వస్తుంటారు. ఏం చేస్తే మార్కెట్లో గెలుస్తాం, ఏం చేయకపోతే మార్కెట్ నుంచి వెన్ను తిరగాల్సి వస్తుంది దాని గురించి ఒక మంచి పర్సన్ గురించి ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీగా తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.